వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీరివ్వలేదు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారన్న సీఎం రేవంత్. కృష్ణా జలాల కోసం చావు అరేవో తేల్చుకుందాం. చివరి శ్వాస వరకు కొట్లాడతానన్న కేసీఆర్. మట్టిలో మాణిక్యాల్ని సారబెడితే అంతర్జాతీయ స్థాయికి ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం. రోజుకో మోసం, పూటకో అబద్ధంలా జగన్ పాలన. ప్రజలు జాలి చూపించవద్దన్న నారా లోకేష్. అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రధాని మోడీ చేతుల మీదుగా రేపు ప్రారంభం. మేడిగడ్డ పేరుతో కేసీఆర్ అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారాయన. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మేడిగడ్డ పర్యటించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగకపోతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. పక్కనే ఉండి అసెంబ్లీకి రాకుండా నల్గొండలో ఎందుకు సభ పెట్టారో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని అయ్యా శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా చక్కలేదన్నాడు. సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్తం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా? నేను అందుకే 4 సార్లు అడిగిన. శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరు. దీనికి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే, హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు. మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు పెద్ద స్కామ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతదేశంలో ఎంత పెద్ద స్కామ్ ఎక్కడా జరగలేదని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టులకు అసలు పునాదే బలంగా లేదని అన్నారు. మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మరో 40,000 కోట్లు కావాలని చెప్పారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి 64,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. నోరు తెరవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా
ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి అన్నారు. ఆసుపత్రుల్లో మందులు, సిబ్బందికి వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్స్ వచ్చినప్పుడు పేషెంట్కు సహాయకులుగా వచ్చినటువంటి అటెండర్స్ కోసం కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేక అంగన్వాడీ వర్కర్స్ కోసం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో షెడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ రకంగా సుమారు 33 ఆసుపత్రులలో ఈరోజు షెడ్స్ నిర్మాణం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను, బస్తీల్లో మరి మంచినీటి ఎద్దడి ఎదుర్కోవడం కోసం స్థానికంగా ఉన్నటువంటి ప్రజల డిమాండ్ మేరకు పవర్ బోర్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కూడా అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మెడిసిన్స్ కానీ, అక్కడ ఉండేటువంటి సిబ్బందికి జీతాలు కానీ చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని హాస్పిటల్స్ కోసము, బస్తీలలో, కమ్యూనిటీలలో ఏర్పాటు చేసినటువంటి కోసము కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలోని ప్రజల యొక్క మరి మేలు కోసము మరింతగా ఈ హాస్పిటల్స్ను పటిష్టం చేసేటువంటి వెనుకబడిన రాయలసీమ జోలికి రావద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. వెనుకబడి నీటి కోసం తప్పించే రాయలసీమకు నీటి దోపిడీ చేస్తున్నట్లు అన్యాయమైన ఆరోపణలు చేయడం సీఎం స్థాయికి సరిపోదని అన్నారు. కేసీఆర్పై విరుచుకుపడుతూ నీటిని దోపిడీ చేస్తున్నారని, ఏపీ సీఎంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం అన్యాయమని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఉత్తరడిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా, తర్వాత ముసుమరి ద్వారా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. ఇది చాలా అన్యాయమైన ఆరోపణ. రేవంత్ రెడ్డి గారి స్థాయికి తగినది కాదు. రాయలసీమకు నీళ్లు అలకేట్ చేశారు. ఆ నీరు రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 754 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు వచ్చి నీళ్లు అందుతాయి. అప్పుడు మన కేటాయించిన నీటిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ వాళ్ళు పవర్ జనరేషన్ పేరుతో నాగారం సార్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇష్టం వచ్చిన రీతుల్లో నీళ్లు వాడేస్తున్నారు. రాష్ట్రం అంతా కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 811 టీఎంసీలు కేటాయించి రాయలసీమ నీళ్లు ఎప్పుడు తీసుకోవాలా? అయినా నీళ్లు దొంగతనం చేయడం ఏంటండి? మాకు కేటాయించిన నీటిని మీరు కావాలని చెప్పేసి అన్నట్టుగా కొలత కొలిసి నిలబెట్టి పంపుల ద్వారా ఇస్తారు, లేకుంటే మీరు దోశలతో పోస్తారో పోయండి, మేము తీసుకుంటాం. హౌక్ రిజర్వాయర్ కెపాసిటీ 4.18 అయితే 1 చిల్లర ఉన్నాయి. ఆరోపణ చేయడానికైనా సహితంగా ఉండాలి. మీరు మనం విడిపోయి మొన్నటిదాకా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. ఇప్పుడు మీరు కేసీఆర్ తో మీకు సరిపోక, కేసీఆర్ మీకు సరిపోక మీరు కొట్లాడుకుంటూ మధ్యన మమ్మల్ని దొంగతనం చేస్తున్నామని మమ్మల్ని ఆరోపణ చేయటం అని చెప్పేసి అనేది, మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం అని చెప్పేసి అనేది కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఈయనక రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళకు వాళ్ళ స్థాయికి తగదు అని చెప్పేసి అన్నట్టు. రాయలసీమ వాళ్ళు నీటి దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఉత్తరడిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోనికి వస్తుందన్నారు నెల్లూరు జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి. సులూరుపేట నియోజకవర్గంలో నాయకులందరూ కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు. సులూరుపేట ఎమ్మెల్యేగా 3వసారి కిలివెడ్డి సంజీవను గెలిపించుకుంటున్నామంటున్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల హడావుడి అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారు గెలుపొందే ప్రయత్నంలో అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా మొదటి నుంచి గత 2 సంవత్సరాలుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేట నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్పై వ్యతిరేక వర్గం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యతిరేక వర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే సీట్ అతనికి ఇవ్వద్దు అంటూ కూడా దాదాపుగా గత 2 నెలల వరకు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా విజయసాయి రెడ్డిని కూడా సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేయమని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సులూరుపేటలో ఒక రెండు వర్గాలు
ఉన్నట్టు, అదేవిధంగా ఒక వర్గం ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నట్టు, అదేవిధంగా మరొక వర్గం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్న వర్గంలో ప్రధాన పాత్ర కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు వహిస్తున్నారని కూడా ప్రజలు అదేవిధంగా నాయకులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో మాకందరికీ గ్రూపులు ఉన్నాయని చెప్పి మీరు అబోధ కల్పన చేయడం, ముందు దాన్ని ఖండిస్తున్నాం. మాకెవరికి గ్రూపు లేదు ఇక్కడ. మేమందరం జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే నాయకులమే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఈరోజు ఒకసారి రాలేకపోయారు 2014లో, 2019లో సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలతో మమేకమై వారి సాధక బాధాలు తెలుసుకొని ఆయన చేయగలిగిందే చెప్పి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో పనిచేయడం ఫస్ట్ మాకు గర్వంగా ఉంది. ఆయన కింద మేము అందరం పనిచేస్తున్నామే కానీ మాకెవరికి గ్రూపులు లేవండి. నాకైతే లేదు. మా సూలూరుపేటలో గ్రూపే లేదు. మేమందరం కుటుంబ సభ్యులం. చిన్న చిన్న కుటుంబంలో అన్నల తమ్ముళ్ళకి ఏదైనా వస్తే సర్దుకొని పోవడం అనేది ఏ కుటుంబంలో అయినా ఉంటాయి. దానికని ఎవరో ఒకరిద్దరట అన్నపాట వాళ్ళు కూడా సర్దుకుంటాం, అందరినీ కలుపుకొని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సూలూరుపేటని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి భారీ మెజార్టీగా గెలిపించేదానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గెలుపొందుతారని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ మళ్ళీ ప్రపంచం సృష్టించిందని కూడా కామిరెడ్డి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడే కాదు, ఎప్పటి వరకు నేనున్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి సైనికుడిలాగా పనిచేస్తానని, జగన్మోహన్ రెడ్డి కోసమే అధిష్టాన నాయకుడు ఏం చెప్తే అది చేస్తామని కూడా సత్యనారాయణ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 2019 ఎన్నికల్లో 60,000 మెజారిటీతో గెలుపొందిన సంజీవయ్యని దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, గెలిపించి తీరుతామని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ డీడీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుండి. హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడా వ్యాపారులే టార్గెట్గా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ నివాసంలో తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో కూడా షాన్వాజ్ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో షాన్వాజ్ దుబాయ్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. గతంలోనూ ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఫలక్నామాలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. షానవాజ్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఫంక్షన్ హాల్, ఆఫీస్, హోటల్స్లో ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. ఇలా పాత బస్తీకి చెందిన బడా వ్యాపారులే టార్గెట్గా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి పన్ను చెల్లింపులు అంశాలపై రేపు కూడా అధికారులు తనిఖీలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాదారు పాస్బుక్ జారీకి రెవెన్యూ అధికారి లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ట్రాప్కు ఆ అధికారి, ఆయన డ్రైవర్ బుక్ అయ్యారు. ఇంతకీ ఎవరా అధికారి? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? వాచ్ ది స్టోరీ.
రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. పట్టాదారు పాస్బుక్ జారీకి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కాడు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావు శామీర్పేట మండలం లాల్గడి మలక్పేటలో 29 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. పట్టాదారు పాస్బుక్ ధరణిలో నమోదు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కలెక్టర్ కు అనుకూలంగా రిపోర్టు రాయాలంటే 30 లక్షల రూపాయలు చెల్లించాలని శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ డిమాండ్ చేశాడు. దీంతో రామశేషగిరిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కి తహసీల్దార్ అడ్డంగా దొరికిపోయాడు. బాధితుడు రామశేషగిరిరావు సొమ్ములు రెడీ అయ్యాయని తహసీల్దార్కు సమాచారం అందించాడు. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ తన డ్రైవర్ పి భండారికి ఈ సొమ్ము కలెక్షన్ పని అప్పగించాడు. 10 లక్షల రూపాయల నగదు, 20 లక్షల రూపాయలకు చెందిన చెక్కును డ్రైవర్ తీసుకొచ్చి తహసీల్దార్కు అందజేశాడు. అయితే ఏసీబీ డీసీపీ మస్జిద్ అలీ ఖాన్, ఇతర ఏసీబీ అధికారులు తహసీల్దార్ సత్యనారాయణ సొమ్ము తీసుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సత్యనారాయణ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. కీసర పూర్వపు తహసీల్దార్ నాగరాజు గతంలో ₹1 కోటి లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు శామీర్పేట తహసీల్దార్ 30 లక్షల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. రెవెన్యూ అధికారుల అవినీతి పెచ్చుమీరడం జిల్లాలో కలకలం రేపుతోంది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెహదీపట్నం కింగ్స్ ప్యాలెస్లో ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ సమక్షంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు సేఫ్టీపై ప్రీ రికార్డ్ ఆడియో సందేశాన్ని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి, సినీ నటుడు జనల్గడ్డ సిద్ధు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు విడుదల చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాల్లో భాగంగా పాటించవలసిన నియమాలు, రోడ్డు ప్రమాదాలపై జరిగిన అవగాహన కార్యక్రమానికి కారు, ట్రక్, ఆటో డ్రైవర్లు, స్థానికులు, యువకులు భారీగా హాజరయ్యారు. డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే రూల్స్ పాటించాల్సిందేనన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్. ఆటో డ్రైవర్స్ జాగ్రత్తగా రోడ్డు మీద డ్రైవ్ చేయాలని, రోడ్డు మీద నో పార్కింగ్ స్థలాల్లో వాహనాల పార్కింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు రూల్స్ ఫాలో అవుతూ డిసిప్లిన్ గా వెళ్తే అందరికీ శ్రేయస్సు అని చెప్పారు. హైదరాబాద్ లో జనాభా పెరగడంతో ట్రాఫిక్ మరింత పెరిగిందన్నారు. అవగాహన పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు. అయితే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క మోటో ఏంటంటే బీ ఏ రోడ్ సేఫ్టీ హీరో. బీ ఏ రోడ్ సేఫ్టీ హీరో. మీరందరూ హీరోలాగా, అంటే ప్రతి వాహనదారుడు కూడా ఒక హీరోలాగా ప్రవర్తించాలని చెప్పేసి ఆ మోటోతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. అయితే నేను మీ అందరికీ చెప్పడానికి, ముఖ్యంగా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది ఆటో డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ రీచ్ అవుట్ కావాలని చెప్పి తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆటో డ్రైవర్లు అంటే ఏంటి, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క జీవన విధానం, తర్వాత వాళ్ళ యొక్క డ్రైవింగ్ విధానం, వాళ్ళకు బాధ్యత ఏంటనే కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆలోచిస్తే హైదరాబాద్ సిటీలో 1,20,000 ఆటోస్ ఉన్నాయి మొత్తం. అంటే మీరు ఎంత అర్బన్ ట్రాన్స్పోర్ట్లో మీ యొక్క పాత్ర ఎంత కీలకమైందో నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ప్రతి జంక్షన్లో, ప్రతి ప్రైమ్ స్పాట్లో మీరు అందరు ఉంటారు. సో మామూలుగా ఆటో ఎప్పుడు ఎక్కుతాం మనందరం? వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు కంపల్సరీ ఆటో ఎక్కుతాం. తర్వాత నడవడం కష్టంగా ఉందనుకున్నప్పుడు ఆటో ఎక్కుతాం. లేకుంటే బస్సు కన్వీనియంట్గా లేదంటే ఆటో ఎక్కుతాం. ఆటో ఎవరు ఎక్కుతారు? అందరు ఫ్యామిలీ మొత్తం ఆటో ఎక్కుతుంది. సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకు వెళ్ళాలన్నా, లేకుంటే ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాలన్నా. రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు మనకు మనమే స్వయంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే రోడ్డుపై డిసిప్లైన్ గా వాహనాలు నడుపుతామన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సిటీ పోలీసులపై ఉందని, ఒక్క వాహనదారుడు తప్పు చేయడం వల్ల పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని,
ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని, హైదరాబాద్ చరిత్రాత్మక నగరం ఎంతో గొప్ప పేరొందిందని, దీని పేరును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఉండాలంటే వాహనదారులు అందరూ సహకరించాలని, టాక్సీ, ఆటో వాళ్ళ అందరూ జాగ్రత్తగా వాహనాలు నడిపితేనే ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఫాలో కావాలి. అందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది. అందరూ తొందరగా వెళ్లాలనుకుంటే వీలు కాదు. ముందుగా బయలుదేరితేనే గమ్యం చేరుతామన్నారు. ట్రాఫిక్ కి సంబంధించిన నియమాలను సిపి శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ కి తెలియజేశారు. ఆటో డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్ కానీ వారి విధుల్లో అవి కష్టమైన విధులే. కుటుంబ పోషణ కోసం స్వంతంగా స్వీయ ఉపాధి కల్పించుకొని కుటుంబాన్ని పోషిస్తూ అట్లాగే ఈ సిటీ లైఫ్లో అంతర్భాగమై మీరు ఈ సిటీ యొక్క ట్రాన్స్పోర్ట్ అవసరాలను తీర్చేవాళ్ళు మీరంతా, ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా. ఎందుకంటే పర్సనల్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన అవసరాలను తీర్చేవాళ్ళు మీరు. ఇంకా ట్రక్ డ్రైవర్స్ మనకు కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, ప్రొవిజన్స్. ఇలా ట్రాఫిక్ ని నియంత్రణ చేయడానికి హైదరాబాద్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు మొదలుకొని నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి తీరును, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై తీసుకునే చర్యలపై వాహనదారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగవని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. సమాజంలో రాను రాను డబ్బుంటే చాలు అనుకునే మనుషులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక యువతి మనీ మైండ్తో ఆలోచించింది. మనీ ఎర్న్కు ఏ మార్గమైనా పర్వాలేదని భావించి ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమ మార్గంలో హైదరాబాద్కు చేరుకుంది. ముందుగా బంగ్లాదేశ్ నుండి కోల్కతాకు చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్కి రైలు ద్వారా చేరుకుని ఆపై తనకు యాప్ ద్వారా పరిచయమైన దంపతుల ఇంట్లో ఉంటూ వ్యభిచారం చేస్తుంది. తాజాగా ఓ విటుడి దగ్గరికి ఆ దంపతులకు చెప్పకుండా వెళ్లడంతో దారి మధ్యలోని బంగ్లాదేశ్ యువతితో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆ యువతి 100కు కాల్ చేయడంతో వ్యభిచార దందా బయటపడింది. బంగ్లాదేశ్ మహిళ అక్రమ మార్గంలో సుమారు 2 నెలల కిందట భారత్లోకి అడుగుపెట్టింది. కోల్కతా నుంచి సికింద్రాబాద్కు రైల్లో వచ్చి అక్కడి నుంచి తనకు జాబ్ ఆఫర్ ఇచ్చిన పాతబస్తీ చంద్రాయనగుట్టలో నివసించే దంపతుల వద్దకు చేరింది. పాతబస్తీ చంద్రాయనగుట్ట ఘాజీ మిల్లత్ కాలనీలో షేక్ సోనియా, మహమ్మద్ సల్మాన్ దంపతులు నివసిస్తున్నారు. బట్టల దుకాణంలో పనిచేసే మహమ్మద్ సల్మాన్ షేక్ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంగ్లాదేశ్ కు చెందిన మహిళ, భారత్ కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. దీంతో కోల్కతా నగరంతో షేక్ సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్ ఉంది. ఇలా యాప్లో షేక్ సోనియా చాటింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఓల్సొండి మండలం రాయపూర్ గ్రామానికి చెందిన సృష్టి అఖ్తర్ పరిచయమైంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్ లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందని సృష్టి అఖ్తర్ అడిగింది. ఇళ్లలో పనిచేసే ఉద్యోగం అయితే నెలకు 10,000 రూపాయలు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి వస్తే నెలకు 20,000 రూపాయలు వస్తాయని షేక్ సోనియా చెప్పింది. డబ్బు కోసం తాను ఏ పనైనా చేస్తానని సృష్టి అఖ్తర్ వెల్లడించింది. భారత్లోకి ఎలా ప్రవేశించాలని అడగ్గా ఆ రిస్క్ నువ్వే తీసుకోవాలి, ఒకవేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్ చేయాలని చరవాణి నంబర్ ఇచ్చింది. రెండు నెలల క్రితం సృష్టి అఖ్తర్ బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్కతాకు చేరింది. అక్కడ నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్కు వచ్చి షేక్ సోనియాకు ఫోన్ చేసింది. దంపతులు వెళ్లి యువతని చంద్రాయనగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. స్వయంగా షేక్ సోనియా వెంట వెళ్లి సృష్టి అఖ్తర్ ను తిరిగి తీసుకొచ్చేది. సోనియా చరవాణి ఆ సమయంలో సృష్టి అఖ్తర్ వద్ద ఉండేది. శుక్రవారం షేక్ సోనియా పక్కింట్లోకి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె చరవాణికి కాల్ రాగా సృష్టి అఖ్తర్ మాట్లాడింది. అత్తాపూర్లోని పిల్లర్ నంబర్ 150 వద్దకు రావాలని సదరు వ్యక్తి చెప్పడంతో ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన షేక్ సోనియా తన చరవాణి అక్కడే పడి ఉండడం, సృష్టి అఖ్తర్ కనిపించకపోవడంతో అనుమానపడింది. ఆఖరులో వచ్చిన నెంబర్కు కాల్ చేయగా అత్తాపూర్కు వస్తుందని తెలిసింది. వెంటనే దంపతులు వెంబడించగా అత్తాపూర్లో సృష్టి అఖ్తర్ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది.
సోనియా చేతిలోని చరవాణి లాక్కుని యువతి డైల్ 100 చేయగా అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ యువతి ఫోన్ కాల్తో స్పాట్కు చేరుకున్న అత్తాపూర్ ఏఎస్ఐ మహమ్మద్ బుర్హానుద్దీన్ మహిళా సిబ్బందితో అక్కడికి వచ్చారు. అసలు విషయం తెలుసుకుని చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు దంపతులతో పాటు యువతి సృష్టి అఖ్తర్పై కేసు నమోదు చేసి వివరాలు రాబట్టి ముగ్గురిని రిమాండ్కు తరలించారు. పోలీసుల విచారణలో బంగ్లాదేశ్ యువతి సృష్టి అఖ్తర్కు బంగ్లాదేశ్లో భర్త ఆసిఫ్ ఖాన్ 2 సంతానం ఉన్నట్లు వెల్లడైంది. ఆసిఫ్ ఖాన్ మేస్త్రి పనిచేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలో చేరింది. ఇలా గతంలో కూడా బంగ్లాదేశ్ యువతులకు ఉద్యోగాల పేరిట హైదరాబాద్కు రప్పించి వ్యభిచారం చేయించిన ఘటనలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు వ్యభిచార ముఠాలపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.